హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా అయితే గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ నాకే అనమాట దోశలు వేసుకుంటున్నా, ఎందుకంటే పిల్లలకి ఆల్రెడీ వేసి ఇచ్చాను. మా చింతల్లి నిష్కల లేవగానే ఏడుస్తుంది, దానికి ఆకలి అనిపిస్తుంది ఏమోనని, అందుకోసం అని ఫస్ట్ అయితే దానికి వేసా. ఎందుకు అంత ఎర్లీగా ఆకలి ఏంటంటే వాళ్ళ డాడీ 6కి వెళ్ళాడండి, ఈరోజు 6కే ఉంది కిరాయి. అప్పుడే లేచిందనమాట. వాళ్ళ డాడీ లేవగానే స్పర్శ అర్థమవుతుందో ఏమో కానీ టక్కుని లేచి కూర్చుంది. అప్పుడు లేచింది. మళ్ళీ ఇక 8 వరకు 7:30 వరకు ఎలా ఉంటుంది చెప్పండి. అందుకోసమని ఏడుస్తుంటే పిల్లలకైతే ముందే వేసాను అనమాట. నిష్కలాకి వేస్తుంటే నీకైనా హ్యాపీ అని అంటే, నాకు కూడా ఈ మమ్మీ బ్రెడ్ చేస్తా అంటే ఇక వాళ్ళిద్దరికి వేసిస్తే తిన్నారు. ఇక నేను ఇంకా చిన్నగా పక్క బట్టలు అన్నీ తీసి మంచం తీసి బయట పెట్టి ఇల్లు మొత్తం ఊడ్చి ఆ తర్వాత బ్రష్ చేసా. పిల్లలకి ముందుగా వేసిన సరే నేనైతే కంపల్సరీగా ఇల్లు లూకిన తర్వాత మొత్తం నాకు ఇల్లు నీట్గా అనిపించాకనే బ్రష్ చేస్తా. ఇక ఎప్పుడో ఒకసారి అంటే వదిలేస్తా, కానీ మ్యాక్సిమం 90% అయితే ట్రై చేస్తాను అనమాట. సీనంకులు వచ్చాడు, పాలంకులు. అసలు రాడేమో అనుకున్నాను యాక్చువల్గా, ఎందుకంటే లేట్ అయిపోయింది అనమాట. చాలా 8:30కి వచ్చాడు. ఎప్పుడు 7:30, 1 అవర్ లేట్ అయిపోయింది. ఇంకే బతుకమ్మలు కదా, కొంచెం హడావిడిగా ఉండి అందుకోసం లేట్ అయిపోయిందమ్మా అని చెప్తున్నాడు అనమాట. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ మనిషిని అయితే పడుకోబెట్టాలి కానీ షకలు చేస్తుంది చూడండి, అసలు పడుకోవట్లేదు. హ్యాపీ వాళ్ళ టీచర్స్ కూడా వచ్చారనమాట ఫీడ్బ్యాక్ ఇవ్వాలని. సరేలేని వాళ్ళకి అయితే కూర్చోబెట్టి మాట్లాడేసాను. ఇక అంతే, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఇంకా ఫ్రెష్ అయిపోయాం. అంతలో ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ డాడీ కూడా వచ్చాడు అనమాట. ఇక ఎదురు కూర్చొని ఇంకా ఆటలాడుతున్నారు అనమాట. నాటకాలు చేస్తుంది చాలా. కొట్టిందా అంటే ఆ కొట్టింది, తిట్టింది అన్నట్టు చెప్తుంది. చిన్న మాటలు వస్తున్నాయి భలేగా. మా అమ్మాయి మాటలు ఎప్పుడు వినిపిద్దాని అనుకుంటున్నాలే, కానీ అంతా గోలగోలుగా ఉంటుంది కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమోనని చెప్పేసి వినిపించడం లేదనమాట. ఇంకా నైట్ అయిపోయింది చూడండి. వెళ్ళేసి అన్నయ్య పక్కన అన్నయ్య వచ్చాడు అనమాట. ఆటోకి వెళ్ళేసి ఇంకా వెళ్ళిపోతారు. సౌండ్ అయినా కానీ ఇంక అక్కడే ఆడుకుంటున్నారు కదా. ఇక ఆటోల నుంచి అన్నీ దించుతూ ఉంటే చూస్తూ ఉండరు. నేనైతే గోంగూర తీసుకున్నా ఫ్రెండ్స్. అసలు అనవసరంగా తీసుకున్నా తెలుసా, నాకైతే భలేగా అనిపించింది. అమ్మ అంటే నేను పక్కనే ఉన్నా కానీ ఇంకా పర్లేదు, ఎప్పుడు తీసుకుంటాం కదా మంచిగానే ఉంటుందిలే అనుకున్నా. కానీ చూడండి, ప్రతి ఒక్క ఆకుకి అక్కడ కాడ దగ్గర చూడండి మొత్తం నలుపైపోయింది అనమాట. అది మొత్తం పురుగు వచ్చేసిందంట. మా అక్కకి ఫోన్ చేసి అడిగితే వద్దు, తింటే మళ్ళీ మోషన్స్ అవుతాయి అని అంటుంది. అప్పటికి నేను చూసి అసలు మచ్చలేనిది అయితే కొంచెం అయితే కోసుకున్నాను. నాకైతే భలే బాధ అనిపించింది అసలుకి. ఎందుకంటే తోటకూర తీసుకుంటే 2 కట్టల తోటకూర అలానే ఉంది, గోంగూర కూడా అలాగే ఉందన్నమాట. అంటే పిల్లలు తిన్నా ఏమనిపించదు కదా, నాకైతే అట్లా వేస్ట్ అయిపోయేసరికి చాలా బాధ అనిపించింది. 2 కూడా పడేసాను ఫ్రెండ్స్ నిజంగా అసలుకైతే. ఇక సరేలే పోనీలే అన్నాడు మా వారు కూడా. ఇక్కడైతే టిఫిన్కి నానబెట్టేసా. దోశ హ్యాపీగా టిఫిన్ అంటే చాలు, ఏ టిఫిన్ అయినా ఈజీగా తినేస్తుంది అనమాట, ఫాస్ట్గా. అలా తిన్నంత అన్నం తినడం ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఇక గిన్నెలు కూడా ఉన్నాయి, అవి ఇంకా రేపు మార్నింగే. ఎందుకంటే ఇంకా నాకు ఓపిక కూడా లేదు. ఎందుకనో చాలా నొప్పులుగా ఉందన్నమాట, బాడీ పెయిన్స్ వచ్చినట్టే ఉంది. ఇక అది బట్టలు ఒక్కటే ఉన్నాయి కదా, అవి మడత పెట్టుకుంటే పని అయిపోద్ది. రేపు అసలుకి మళ్ళీ చర్చికి వెళ్ళాలన్నట్లుగా. చర్చికి వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుంటే నేను మాత్రం ఇంట్లో పనులనే త్వరగా చేసేసుకుంటాను. రేపటి పని కూడా ఈరోజు చేస్తాను అనమాట, ఒక్క అన్నం కూడా తప్పితే. ఎందుకంటే హడావిడి అయిపోయింది, మళ్ళీ ఎక్కడిది అక్కడే ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసమని ఇక బట్టలు ఓపిక చేసుకొని మడత పెడుతున్నా. అంబాజీపేట బ్యాండ్ పాలెమో ఏదో సినిమా వస్తుంది, ఆ సినిమా చూస్తున్నా అనమాట. శనివారం రోజు వస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా. అంటే నేను చూడలేదు ఇంతవరకు, చూస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటే. కెమెరా పెట్టిన సంగతి కూడా మర్చిపోయిన, ఊరాలు పెట్టి టీవీనే చూస్తున్నాను నేను. అసలుకి నిజంగా మర్చిపోయానండి. కెమెరా కొంచెం అంటే బల్ల మీద పెట్టేసి అటు పెట్టా అనమాట. తర్వాత చూసుకుంటే వీడియో రన్ అవుతుంది కదా అని అనుకుంటున్నా. సరే పర్లేదులే అనుకొని ఇంకా మొత్తం వీడియో మొత్తం చూసా. ఏం లేదు మంచిగానే ఉందిలేని ఉంచేసాను అనమాట. నాకు ఏదైనా సరే నాకు నచ్చాలన్నమాట. డ్రెస్ అయినా ఏదైనా వీడియో అయినా నాకు నచ్చాకనే మీ వరకు తీసుకొస్తా. వీడియో పరంగా నాకు నచ్చకపోతే అలా చాలా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేదు. నాకు ఏదైనా నచ్చింది అని అనిపిస్తే అసలు వీడియో అప్లోడ్ చేయను. నాకు బాగుంటే చాలు, అంటే బాగుంటే నేను అన్ని విధాలుగా ఆలోచించే పెడతాను అనమాట ఏదైనా వీడియో. అందుకోసం పర్లేదు బాగానే ఉంది కదా వీడియో అని పెట్టేశాను. బట్టలు అయితే మడత పెడుతున్నా. ఇంకా మా వారు వచ్చారన్నమాట, బయట ఉన్నారు. మా నిష్కల కూడా అక్కడే ఉంది. ఇక వాళ్ళ డాడీ వస్తే ఉండదు కదా నా దగ్గర. ఇక అందుకోసం ఇంకా వాడు ఆడుకుంటుంది కదా అని ఇంకా అందుకోసం ప్రశాంతంగా కూర్చున్నా.
ఎప్పుడైనా ఇంత ప్రశాంతంగా కూర్చుంటే ఒక హౌస్ వైఫ్కి పిల్లలు చూసుకునే వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. అది మళ్ళీ కొంచెం సేపే మళ్ళీ వెతుక్కుంటూ పోతూనే ఉంటాం, అమ్మ ఏం చేస్తుందో అనుకుంటా. ఎందుకంటే తేట ఎక్కువ కదా, ఈయన మాటల్లో పడి మళ్ళీ చూడకుండా ఉంటాడేమో. అసలుకి చాలా కేర్ఫుల్గా ఉంటాడు. కాకపోతే నా అంతటా నేను వెళ్ళి చూస్తాను అనమాట. అలా ఉదయం హ్యాపీ వాళ్ళ మేడమ్స్ వచ్చినప్పుడు కూడా మా నిష్కాల నడుమే చేతులు పెట్టుకొని అంతే చూస్తుంటే వాళ్ళైతే ఏమన్నా అవుతున్నారు. నలుగురు వచ్చారు, నలుగురు కూడా వాళ్ళ మేడమ్సేనంట. సైన్స్, తెలుగు, సోషల్, ఒక హిందీ ఒక ఆమె రాలేదు, ఇంగ్లీష్ ఆమె కూడా వచ్చింది మేడం. అయితే ఇంగ్లీష్ చెప్పేనామా హ్యాపీ వాళ్ళకి క్లాస్ టీచర్ అంటే. ఇంకా మొత్తం నేనే మేడం నీతో మాట్లాడేదని అంటుంది. ఫస్ట్లో రమా మేడం ఉండే, ఇక ఇప్పుడు ఆమె లేదు, రావడం లేదు. ఆమె ఎల్కేజీ యూకేజీనే మేడం, ఫస్ట్ నుంచి ఇక నేనే అని చెప్తుంది అనమాట. ఇక ఫీడ్బ్యాక్ ఇవ్వంటే వెరీ గుడ్, ఐఎమ్ సాటిస్ఫై అని అయితే రాశాను. ఎందుకంటే పర్లేదండి, మా వాడు అసలుకి నేను అబద్ధాన్ని చెప్పకుండా చెప్తున్నాను కదా, నేనైతే అసలు ఏమీ నేర్పించలేదు, చాలా తక్కువ, ఏదో ఏబిసిడి అలానే. కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా చెప్తుండంటే అది ఓన్లీ కోదాడలో ఎలైట్ స్కూలు వల్లనే అనమాట. మావాడు అంత మంచిగా చదువుతున్నాడంటే, బాగా చదువుతుండు, మంచిగా చెప్తున్నాడు. నాకు ఎలా ఉన్నా కొన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా సరే స్కూల్స్లో ఎందుకల్లా నేను ఎలైట్లోనే ఉంచానంటే బాగా చెప్తారు. స్టడీ పరంగా బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది, నీట్నెస్. కానీ ప్రతిదీ ఒక్కొక్కసారి ఇక పిల్లలు కొట్టుకోవడం కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇంకా వీళ్ళ డాడీ కొంచెం సీరియస్ అవుతాడు అక్కడ. ఇక నేనే సర్దుమనిపిస్తాను అనమాట. ఎక్కడైనా సరే ఇంతే ఉంటుంది, పిల్లలు కదా తెలిసి తెలియక అంతే కొట్టుకుంటారని. ఒకసారి అయితే హ్యాపీని స్లేట్ తీసుకొని తల మీద వేసాడనమాట ఒక పిల్లగాడు. ఆ విషయం కూడా చెప్పలేదు. మీ ఇంటికి వచ్చి పడుకున్నాక నొస్తుంది అంటున్నాడు నిద్రలో. చూస్తే ఏముంది, అసలుకి రక్తం కూడా వచ్చి అతుక్కొని పోయింది హెయిర్ మొత్తం. అంటే కొంచెమే వచ్చింది లేండి, మరింత కాదు. వీళ్ళ డాడీ పోయి చాలా రచ్చ చేసిండు. అస్సలు ఊరుకోడు. పిల్లలకి ఏదైనా అయితే మేము మీ మీద నమ్మకంతో మేము వదిలిపెట్టిపోతున్నాం, అలా ఎలా పిల్లలు కొట్టుకుంటాడు అంతే చూస్తారు. అదే దెబ్బ ఆ పిల్లగాడి తలిగి మళ్ళీ ఏదైనా అయితే ఏంది పరిస్థితి అని అప్పటి నుంచి ఇంకా స్ట్రిక్ట్ చేశారనమాట. ఇంకా అంటే అసలుకి ఎలా అంటే అసలు కదలనీరు అసలు పిల్లల్ని కూడా అలా చేశారు. పర్లేదు, ఒకవేళ మనోడికి దెబ్బ తగిలినా సరే ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేశారు కదా అని ఒక ఉద్దేశంతో. అందులో వాళ్ళ మేడం కూడా కొంచెం మాట్లాడేదన్నమాట. అలా కాదు మేడం ఇలా అని కొంచెం సర్ది చెప్పింది. వాళ్ళు మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది అనమాట. ఏదైనా చెప్పుకునే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే. అందుకోసమని ఎలైట్లోనే ఉంచా. బాగా చదువుతాడు మావాడు కూడా. బాగా అంటే క్లాస్ ఫస్ట్ అని అయితే నేను చెప్పను, పర్లేదు, నాకు క్లాస్ ఫస్ట్ రావాల్సిన అవసరం లేదు, చదువుకొని ఏదైనా చెప్పగలిగితే చాలు అనే విధంగా ఉంచుతా. నువ్వు ఫస్టే రావాలని అయితే వాడిని అస్సలకే రుద్దను మా వాడి మీద. ఎందుకంటే అది వాడి ఇష్టం. చదువు అని చెప్పడం వరకే నా వంతు. పర్లేదు, బాగానే చదువుతాడు వాడు. అంటే వాడికి భయం ఎక్కువ అనమాట. వాళ్ళ మేడమ్స్ అన్నా సరే ఏదైనా హోంవర్క్ ఇచ్చారా అంటే చెప్పిందాక ఇంకంతే, ఇక నన్ను ఇసుకిస్తూ ఉంటాడు. అది చెప్పాలి అనిపించింది ఎందుకు, అందుకోసమని చెప్తున్నా. ఇక మొత్తానికైతే బట్టలు అయితే మడత పెట్టడం అయిపోయింది. ఇంకా సెల్ఫ్లలో సర్దేస్తున్నా. చూడండి, మా ఆయన షర్ట్లు అయితే నెల వేసుకుంటే కూడా నెల తిరిగి వస్తాయి. ఎందుకు ఇన్ని షర్ట్స్ వాడతాడో కూడా నాకు అస్సలకి అర్థం కాదు. అవి మడత పెట్టి నేను సెల్ఫ్లో పెడతా ఉంటే కిందకి జారి పడతా ఉంటే నాకు చిరాకు వేసిద్ది. ఒక్కొక్కసారి అరుస్తా కూడా. ఊకే షర్ట్స్ వేసి ఏమైనా అంటే డ్రెస్ మెయింటెనెన్స్ అంటాడు. ఇంకా సరేలే అని ఊరుకుంటా. ఇంకంతేలే అని ఇక నేను కూడా అంత పట్టించుకోను. పెళ్లి కాకముందు నుంచి కూడా అంతే, ఊకే మార్చి చేస్తూ ఉండేది. అస్సలు నల్లగా అస్సలకే మురికిగా మరి అలా ఎలా ఉంచాడో నాకు అసలుకి ఏమాత్రం కూడా అర్థం కాదనమాట. ఇక ఎవరి వాళ్ళకి సర్దేసి పెడుతున్నా. నా అయితే తక్కువనే ఉంటాయి, నా చీరలు అలా సర్దేసుకొని ఇక నేనైతే ఇక ఉన్న ఓపిక కూడా తెచ్చిపోయింది నాకైతే మొత్తానికైతే. ఎందుకని ఏమో ఉన్నా కొద్ది డల్ అయిపోతున్నా, అర్థం కావట్లేదు. మా పాప ఒకటి ఉదయాన్నే లేపుతుంది అనమాట. నాకు నిద్ర సరిపోతే ఇంక ఇలానే ఉండిపోతాం అసలు. ఇక ఈ గోంగూర అయితే కోసాను కానీ వాటిని వండడానికి కూడా నాకు మనసు రావట్లేదు. కాకపోతే పర్లేదు, 1కి 10 సార్లు చూసా. వాటన్నిట్లలో మంచిది వెతికి కోసి కొంచెం వెళ్ళిందనమాట. ఇక కొద్దిగానే తిందాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట. గోంగూర అంటే పచ్చళ్ళు కానీ ఏదైనా సరే బాగుంటుంది గోంగూరతో చేసింది. అందుకోసమని ఇక కష్టమైనా సరే అందులో దోలాడి కళ్ళు కూడా తిరిగినాయి అసలు. అంతగానో దోలాడాను నేనైతే. ఇక మంచం కూడా వేసేసా, నేనే వేసా. మా వారు వచ్చారన్నమాట. ఇక అన్నం పెట్టేసి తిని పడుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా మా వాళ్ళు అయితే నేను టీవీ చూసుకుంటున్నారు హాయిగా. మా నిష్కలా కూడా ఇంకంతే. ఇక్కడైతే పిండి కూడా పట్టేసుకున్నా నేను రేపు దోశలకి. ఇక పులువైతే పైకి వచ్చేస్తాను అనమాట ఆ పిండి. ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయా ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.
ప్లీజ్ వాచ్ అవర్ అసలు అంతా తగ్గిపోతుంది, మీరు చూస్తేనే కదా అవర్స్ పెరిగేది. ఓకేనా, బాయ్ బాయ్.